హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నాట్ వర్సెస్ సాఫ్ట్ కపుల్కి. ఇవాళ ఒక కొత్త రెసిపీ చేయబోతున్నానండి. ఇది చాలామంది చేసి ఉంటారు, కీమా రెసిపీ. సో ఇవాళ నేను మెంతం కూర కీమా రెసిపీ చేయబోతున్నాను. మెంతం కూర యాడ్ చేసేసి కీమా రెసిపీ చేయబోతున్నాను. సో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎలా చేయాలో సో మీరు చూసేయచ్చు. రండి. సో మనకి ఫస్ట్ కావాల్సింది కీమా. నేను తీసుకున్నాను 750 గ్రామ్స్ కీమా తీసుకున్నాను. దీనికి ఆనియన్స్ తీసుకున్నాను, మెంతం కూర తీసుకున్నాను. ఇది ఒక 3 కట్టలు. ఆనియన్స్ వచ్చేసి ఒక 2 ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్. ఇది డ్రై మేతి అండి. ఇది వచ్చేసి టమాటోస్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము. స్టవ్ అయితే పెట్టించేస్తున్నాను. నేను కడాయి పెట్టేసానండి. దీంట్లో ఆయిల్ పోసేసి ఆనియన్స్ కొంచెం హీట్ అయినాక ఈ ఆనియన్స్ అందులో వేసేస్తాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినాక టమాటోస్ యాడ్ చేద్దాము. ఇది చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయిందండి. ఓకే, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ అని చెప్పాను కదా, 2 స్పూన్స్ వేసుకోండి. ఇది కొంచెం జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక ఇందులో మళ్ళీ టమాటోస్ యాడ్ చేయాలి. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోండి. ఇది టమాటోస్ వచ్చేసి కొంచెం ఫ్రై అవ్వాలండి, మగ్గాలి అనమాట. కొంచెం మగ్గినాక మెంతం కూడా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది కొంచెం అయితే మగ్గనివ్వండి. టమాటోస్ని కవర్ చేసేసాం. సో ఇది టమాటోస్ చూడండి ఒకసారి, మగ్గిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఈ స్టేజ్లో మెంతం కూర యాడ్ చేసేస్తున్నాం అండి. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను మెంతం కూర. ఇది ఒక 3 కట్టలు అనమాట. ఇది వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. బాగా కడగాలి, లేకపోతే అన్ని స్టోన్స్ ఉంటుంది. ఇందులో యాడ్ చేసేసేయండి మెంతం కూర. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి మెంతం కూర. ఎందుకు మెంతం యాడ్ చేయాలి? మెంతం కూర యాడ్ చేస్తే ఒకటి హెల్త్కి మంచిది, ప్లస్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మెంతం కూర కీమాలో యాడ్ చేస్తారా? మెంతం యాడ్ చేస్తారు. మెంతం కీమా చేస్తారు, పాలక్ కీమా చేస్తారు, చాలా చేస్తారు, వెరైటీస్ ఉంటుంది అనమాట. సో ఇది డ్రై మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు ఫ్లేవర్, అది అరోమా గురించి చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇదైతే ఫ్రై అవ్వనివ్వండి ఒక 5 to 10 మినిట్స్. నేను మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను. సో మనం మెంతం కూర యాడ్ చేసేసాం కదండి, అది ఒకసారి చూద్దాం రండి ఎంతవరకు ఫ్రై అయిందో. సో ఇది ఫ్రై అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం పసుపు యాడ్ చేసాము. ఓకే, ఇది అయినాక కీమా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను.
ఇది బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడరు, యాడ్ చేసాము. ఒక 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోండి. సాల్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా. ఓకే, మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసేయండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసేయండి. ఇది కొంచెం ఉడకాలి, కొంచెం ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. సో ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఇది జస్ట్ క్లోజ్ చేసేసి పెట్టేద్దాము. ఇది మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినాక నేను మళ్ళీ చూపిస్తాను. సో అయిపోయిందండి మనకి. ఇది ఒకసారి చూడండి, అయిపోయింది. ఇది మనం ఇప్పుడు ప్లేటింగ్ పెట్టేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. సో మనం మేతి కీమా కర్రీ ప్లస్ ఇంకోటి రైస్ అండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను టేస్ట్ మా హస్బెండ్కి చూపిస్తాను అండి. తానే చెప్పడం బెటర్ నేను చెప్పడం కన్నా. ఎలా ఉంది టేస్ట్? సూపర్. నువ్వు చేస్తే బాగుండదు. సూపర్.